జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత. కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. నారాయణ 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 అంటూ నేను బ్రహ్మరాక్షసుడు అయ్యావు. అన్నింటినీ పోగొట్టుకున్నావు, కానీ నీ ఆగ్రహాన్ని పోగొట్టుకోలేదు. నీ ఆయుష్ నీ శక్తి తగ్గుతున్నా నీలోని ఆగ్రహం తగ్గటం లేదు శిఖరాసుర. నారాయణ వెళ్ళిపోనా? నేనొచ్చింది నా కోసం కాదు, నీ కోసం. ఎన్నో ఏడుగా నువ్వు ఆ నారాయణుణ్ణి వెతుకుతున్నావు కదా. ఈ కంస భగవానుడు అతన్ని కనుక్కున్నాడు. నారాయణ కానీ నీకు తెలుసుకునే ఉద్దేశం ఉన్నట్టు లేదు. వెళ్ళొస్తాను. నారాయణ నారాయణ ఎక్కడున్నాడో తెలుసా? గోకులంలో. నారాయణ నాకెలా తెలుసంటావా? ఆ చక్రధారి విష్ణువు నీకు శత్రువే, నాకు శత్రువే. తను మనిషిగా ఉన్న నిన్ను బ్రహ్మరాక్షసుని చేశాడు. నన్ను హతమార్చడానికి ఓ బాలుని పంపాడు ఈ లోకానికి. నారాయణ 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 నారాయణ. కంస, నువ్వేమనుకున్నావు? నిన్ను నువ్వు భగవంతుణ్ణని ప్రకటించుకొని ఈ జగత్తులోనే సర్వశక్తిమంతుడైన నారాయణుని అధికారాన్ని అంతం చేస్తావా? దేవకి 8వ పుత్రుడు నిన్ను వధిస్తాడు కంస. నారాయణ అశరీరవాణి వినిపించింది. ఆ బాలుడు ఎక్కడున్నాడో ఏంటో అశరీరవాణి ద్వారా నాకు తెలిసింది. ఆ బాలుడు గోకులంలో ఉన్నాడు. నువ్వు గనక ఆ బాలుణ్ణి పట్టుకోగలిగితే, దేవకి వసుదేవులకు పుట్టిన అష్టమ పుత్రుడు ఎవరో ఏంటో తెలుసుకుంటే, నీకు నీ నారాయణుడు చిక్కినట్టే. శిఖరాసురా, కంస భగవానుడు నీకు ఈ బ్రహ్మరాక్షస రూపం నుంచి బయటపడే అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేదంటే ఎన్ని దశాబ్దాలు గడిచినా నువ్వు ఇలాగే మారుమూల గుహలో పడి నీ గోళ్ళు అరగ తీసుకుంటూ ఉంటావు. నారాయణ నారాయణ. నారాయణ
కృష్ణుడి మిత్రులారా, కృష్ణుడి పుట్టినరోజు సందర్భంగా నేను మీ అందరి కోసం ప్రత్యేక వస్త్రాలు సిద్ధం చేయించాను. రేపు మీరంతా వాటినే ధరించాలి. అప్పుడేగా అందరికీ తెలుస్తుంది మీరు కృష్ణుడి ప్రియమిత్రులన్న సంగతి. కృష్ణయ్య, నువ్వింక మీ అమ్మకి చెప్పనే లేదు. నీ పుట్టినరోజు పండుగ సందర్భంగా నువ్వు ఏ పిండి వంటలు తినాలనుకుంటున్నావో? నేను నా మిత్రులంతా ఏం తింటారో అవన్నీ తింటాను. మరి కృష్ణయ్య మిత్రులంతా ఏం తింటారు? పిన్నమ్మ, నాకు మినప సున్నుండలంటే చాలా ఇష్టం. పిన్నమ్మ, నాకైతే మాల్పురి అంటే చాలా ఇష్టం. సరే అయితే. పిన్నమ్మ, మేము కూడా కృష్ణయ్య ఏం తింటే అదే తింటాం. కానీ రేపు పుట్టినరోజు కదా, మీరు పెట్టినవన్నీ తినేస్తాం. సరే, ఇంతకీ కృష్ణయ్యకి ఏం కావాలి? పిన్నమ్మ, పుట్టినరోజు పండుగైనా ఇంకేదైనా పండుగైనా కృష్ణయ్య తినేదే కదా. యశోదా, మరి నువ్వు నన్నడగలేదే నాకేమిష్టమోనని? ఎప్పుడు మీ పుట్టినరోజు వస్తుందో అప్పుడు తప్పకుండా అడుగుతాను. ఏమండి, మన కులగురువు గారైన గరుడాచార్య మహాముని ఆహ్వానించారా? నువ్వేం బెంగపెట్టుకోకు, నేనే స్వయంగా వెళ్ళి వారిని ఆహ్వానిస్తాను. వారు మన కృష్ణయ్యను ఆశీర్వదించడానికి ఇక్కడికి తప్పకుండా వస్తారు. నాన్నగారు, పుట్టినరోజు పండుగ ఎందుకు చేసుకుంటారు? పుట్టినప్పుడు పండగ చేసుకుంటారు గనక దాన్ని పుట్టినరోజు అంటారు. ఎవరైనా తల్లిదండ్రులకు సంతానం కలిగినప్పుడు వాళ్ళు ఎంతగానో ఆనందిస్తారు. ఇక అదే వాళ్ళ జీవితంలో అన్నిటికంటే గొప్ప ఆనందాన్నిస్తుంది. ఆ రోజు పండగలా చేసి వాళ్ళు తమ సంతానంతో కలిసి వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటారు. మరి నాన్నగారు, ఇది తల్లిదండ్రులకు కలిగే ఆనందం. ఇక ఇందులో పిల్లలకు వచ్చేదేముంది? దాంతో పిల్లలు కూడా ఏం తెలుసుకుంటారంటే తమ తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తారో అని. వాళ్ల సంతానమే వాళ్ళకి అత్యంత ముఖ్యమని తెలియజేస్తారు. అవును కృష్ణయ్య, అత్యంత ముఖ్యమని పెంచుకోవడంలోనే పిల్లల ఆనందం ఇమిడి ఉంటుంది. దీనివల్ల ఆ సంతానం తన కుటుంబానికి, తన ఊరికి ఆనందం కలగచేస్తుంది. అంటే మన జీవితానికి గల ఏకైక లక్ష్యం ఇదే అన్నమాట. అందరి బాధలని తొలగించేసి ఆనందాన్ని పంచి ఇవ్వాలన్నమాట. అవును, దానికే మనం ఈ జీవిత లక్ష్యాన్ని మర్చిపోతామేమో అని ఇలా పుట్టినరోజు పండుగ జరుపుకుంటాము. నారాయణ నారాయణ. ప్రభు, జన్మదినమైతే అందరూ చేసుకుంటారు, కానీ యశోదామాత ఆ నందుడు జన్మదినం జరుపుకోవడంలో అసలైన అర్థమేమిటో తెలియజేశారు. మనసు సంతోషంతో నిండిపోయినప్పుడు ఆ మనిషి సుఖ సంతోషాలని నలుగురికి పంచిపెట్టగలుగుతాడు. కేవలం అది ఒక్కటే కాదు దేవర్షి. పుట్టినరోజు పండుగ వల్ల తల్లిదండ్రులకు తమ సంతానం పట్ల గల నిస్వార్థ ప్రేమ వ్యక్తం కావటంతో ఆ పిల్లలు మున్ముందు జీవితంలో నిస్వార్థ కర్మలు చేయగలుగుతారు. అంతేగాక ఆ బిడ్డ లేత మనసులో ధర్మమును, ప్రేమను, నిజమును నెలకొల్పగలుగుతారు దేవర్షి. తల్లిదండ్రులు భవిష్యత్తులో ఈ జన్మాష్టమి పర్వదినం పరమావతారమైన శ్రీకృష్ణుడి నిస్వార్థ కర్మలను లోకానికి చాటి చెప్పటం జరుగుతుంది. అలాగే ఇది సమాజములో ధర్మమును, ప్రేమను నెలకొల్పటానికి ఒక సాధనమవుతుంది. చక్కగా చెప్పారు ప్రభు, చక్కగా చెప్పారు.
రోహిణి అక్క, చిన్న ఏమో నా బిడ్డ. పుట్టినరోజు పండుగ నా చిన్నది, కానీ అలంకరణ చేసేది ఆ గోపికలా? యశోదా, ఆ గోపికలు కృష్ణయ్యని ఎంత అలంకరిస్తే మాత్రం ఏముంది? ఆ కృష్ణయ్య తల్లి స్వయంగా తన చేత్తో చిన్న శిరస్సు మీద నెమలి కన్ను అలంకరించినప్పుడే మన చిన్నాకి అలంకరణ పూర్తవుతుంది. నా ముద్దుల చిన్న, నా బంగారు తండ్రికి ఎవ్వరి దిష్టి తగలకూడదు. నారాయణ నారాయణ. చూస్తున్నారా ప్రభు, ఆ ఇద్దరు తల్లులు ఏకకాలంలో తమ పుత్రుని జన్మదిన వేడుకలు చేస్తున్నారు. ప్రణామాలు గురుదేవా. గురుదేవా, తమరు సమస్త యదుకులానికి గురుదేవులు. ఇవాళ మీరు మా కన్నయ్య పుట్టినరోజు పండక్కి దయచేయడం నిజంగా మా అదృష్టం. నంద, నీ కుమారుడు ఎంతో ప్రశస్తమైన వేళలో జన్మించాడు. అటువంటి బాలుని పుట్టినరోజు వేడుకలలో పాల్గొనటం మాక్కూడా ఎంతో అదృష్టకరం. విచ్చేయండి. నారాయణ, దేవకీ పుత్రుడైన ఆ నారాయణుడు ఎక్కడున్నాడు? నారాయణ. అజ్ఞాని, వీడు అజ్ఞాని. నాకు దేవకీదేవి అష్టమపుత్రుడి గురించి అసలేం తెలియనే తెలీదు. గురుదేవా, కన్నయ్య 5వ పుట్టినరోజు పండగ వేడుకలు తమ చేతులతో ఆరంభించాలని ప్రార్థిస్తున్నాను. చెప్పి తీరాలి. ఎవడో ఒకడు చెప్పక తప్పదు. దేవకి 8వ పుత్రుడు ఎవరు? నారాయణ. నారాయణుడంటే అర్థం మృత్యు. భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే.
ఇక అందరికీ చావు తప్పదు. ఆ! చిన్న కృష్ణ ప్రభు ఏమిటి ఘోరం? అది కూడా నందకుమారుడి పుట్టినరోజు పండుగ నాడా? నివారించండి ప్రభు, నివారించండి. అమ్మా లే అమ్మా, అమ్మా నాన్నగారు లేవండి, నాన్నగారు, నాన్నగారు లే పిన్నమ్మా, పిన్నమ్మా. గురుదేవా లేవండి, గురుదేవా, గురుదేవా చూడండి అందరూ పడిపోయారు, లేవండి గురుదేవా. కృష్ణ, ఇదెవరో బ్రహ్మరాక్షసి చేసిన కర్ణ కఠోరమైన ధ్వని వల్ల జరిగింది. కృష్ణ, ఒక బ్రహ్మరాక్షసుడి 1000 ఏళ్ల ఆవేదన, బాధ, దురాఘాతాలు, పాపాల కారణంగా వెలువడిన అమంగళకరమైన ధ్వని ఇది. దీనివల్ల అందరి ప్రాణాలు ఆపదలో పడ్డాయి. ఈ ఆపదను తొలగించడం ఎలా గురుదేవా? నేనేం చేయను? కృష్ణ, మధురనాదం. కృష్ణ, ఈ లోకంలోనే అత్యంత మధురమైన నాదం వల్లనే అందరి ప్రాణాలు కాపాడగలుగుతావు. గురుదేవా, గురుదేవా, గురుదేవా. నారాయణ నారాయణ. ప్రభు, దీంతో నందకుమారుడి చిట్ట చివరి ఆశ కూడా సమసిపోయినట్లుంది ప్రభు. ఆ బ్రహ్మరాక్షసు వెలువరించిన ఆ కర్ణ కఠోర ధ్వని కారణంగా చివరిగా గురుదేవులు కూడా స్పృహ తప్పి పడిపోయారు. మీరే ఏదైనా చెయ్యండి ప్రభు, ఏదైనా చెయ్యండి. అవును ప్రభు, పసివాడైన నందకుమారుడు ఈ లోకంలోనే అత్యంత మధురమైన ఆ నాదాన్ని ఎలా కనుక్కోగలడు? దేవి, అవసరం వచ్చినప్పుడే ఏదైనా కనుగొనటం సాధ్యమవుతుంది. మానవుడు ఎప్పుడైతే ఆపదల పాలవుతాడో అప్పుడే ఆ ఆపదలు తొలగించుకునే మార్గం కూడా మానవుడే స్వయంగా కనుగొంటాడు దేవి. అద్భుతంగా చెప్పారు ప్రభు, చక్కగా చెప్పారు.